ఫ్రెండ్స్, ఇవాళ అక్షయ తృతీయ అని అవసరానికి ఎప్పుడైనా ఉపయోగపడుతుందని బంగారం రేటు ఎక్కువగా ఉన్నా సరే 1 గ్రామ్ బంగారం అయినా కొనుక్కుందామని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. నాకు నచ్చిన ఒక చిన్న కథ చెప్తాను. సీత గీత అని ఇద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్ ఉండేవారట. సీత పేదింటి అమ్మాయి, కొంచెం తెలివిగల అమ్మాయి. గీత ఏమో బాగా రిచ్. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన దగ్గర నుండి గీత ఏమో వాళ్ళ ఆయన తెచ్చిన సంపాదన అంతా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందిలే అని ఎక్కువగా బంగారం కొంటూ ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్తూ ఇష్టం వచ్చిన తిండి తింటూ బాగా ఎంజాయ్ చేసేదంట. సీత ఏమో వాళ్ళ ఆయన తెచ్చేది కొంచెం సంపాదన అయినా చక్కగా రోజు ఆరోగ్యాన్ని కాపాడుకునేలాగా సీజన్ బట్టి వచ్చే మంచి ఫుడ్స్ అన్ని కొంటూ కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఆలోచించకుండా కొనుక్కుని తింటూ ఉండేవారట. రోజు వ్యాయామాలు కూడా చేస్తూ ఇంట్లో అందరూ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఇంటిలో 10 ఏ జబ్బులు రాకుండా కాపాడుకుని అందరూ చాలా సంతోషంగా ఉండేవారట. ఇంకా గీత వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తింటూ ఎంజాయ్ చేయడం వల్ల ఆరోగ్యాలు పాడయ్యి పెద్ద పెద్ద జబ్బులు రావడం వల్ల ఉన్న ఆస్తులు బంగారాలు అమ్ముకుని మరీ వైద్యం చేయించుకోవాల్సి వచ్చేదంట. ఈ సీత గీతలు ఇద్దరు ఒకసారి 50 ఏళ్ళు వచ్చాక అనుకోకుండా కలిశారు. సీత ఏమో ఒంటి మీద బంగారం ఏమీ లేకపోయినా చాలా ఫిట్గా ఆరోగ్యంగా చాలా సంతోషంగా కూడా ఉందట. గీత ఏమో ఒంట్లో చాలా జబ్బులతో 100 కేజీల బరువుతో చాలా ఆయాసపడుతూ సీతను చూసి 50 ఏళ్ళు వచ్చినది ఎంత బాగుందో అనుకుందట. ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ బంగారాలు కొనుక్కుని జీవితాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా అనుకుంటే వయసు అయ్యాక ఎన్ని ఆస్తులున్నా అనారోగ్యాలతో మాత్రమే బాధపడాల్సి వస్తుంది. బంగారాలు ఆస్తులు కొనుక్కోవడం ముఖ్యం కాదు, బంగారం లాంటి కొన్ని కోట్లు విలువ చేసే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమని మన ఆడవాళ్ళందరూ తెలుసుకుంటే బాగుంటుందని ఈ చిన్న కథ చెప్పానండి. కథ ఎలా ఉందో కామెంట్ పెట్టండి.